Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is whose business? Whose business? The text is from the Gospel according to St. Luke chapter 2 verse 49. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన మీరేనని వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. హూస్ బిజినెస్? నువ్వు ఎవరి పని మీద ఉన్నావు? లేఖనంగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేము వెళ్ళారు. ఆ తర్వాత తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. కానీ ఆయన కనపడమున వెతుకుతూ యెరూషలేము తిరిగి వచ్చారు. ఒక దిన ప్రయాణం సాగారు. 3 దినముల తర్వాత యెరూషలేముకు వచ్చారు. ప్రభు బోధల మధ్య కూర్చుండి వారి మాట ఆలోచించుతూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండిరి. ఆయన మాట విన్న వారందరూ కూడా ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విశ్రమం పొందారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయన చూసి ఆశ్చర్యపడి, అంతలో కుమారుడా, మనం ఎందుకు ఇలా వచ్చేసినవి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడచ్చు నిన్ను వెలుగుచుంటమని ఆయనతో చెప్పగా, దిస్ ద కాంటెక్స్ట్. ప్రభు యెరూషలేము నిలిచిపోయాడు. తల్లిదండ్రులు, ఏ లోకపు తల్లిదండ్రులు యోసేపు మరియమ్మ తిరిగి వచ్చారు. మేము దుఃఖపడుతున్నాం, మేము వెతుకుతున్నాం, ఎందుకు ఇలా చేశాం అన్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానమే ఇది. ఐ మస్ట్ బీ అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్. ఐ మస్ట్ బీ అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్. 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తం ఎరిగిన వాడు కాబట్టి తన తండ్రి ఎందుకు ఈ లోకాన్ని పంపాడో, ఏ ఉద్దేశంతో పంపాడో, ఏ మిషన్తో పంపాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన ఆశిస్తూ ముందుకు అడుగు వేస్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది కూడా many claim to be God's children by faith in Christ and are actively engaged in the service of God their Father. చాలా మంది కూడా గమనించినప్పుడు దేని పిల్లమని చెప్పుకుంటూ చాలామంది కూడా దేని పనిలో నిమగ్నం వారిని కొందరు మనం చూస్తున్నాం. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఎంగేజ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ గాడ్. చాలామంది తండ్రి ఇంటి పనుల మీద లేరు వారు. దెర్ ఆర్ ప్రొఫెషనల్ క్రిస్టియన్స్, పరిసయ్యలో జీవిస్తున్న వారు. హెన్రీ ఫోర్డ్, ఆటోమొబైల్ టైక్యూన్, గొప్ప ప్రముఖ వ్యాపారవేత్త, ఫోర్డ్ కార్ యొక్క ఇన్వెంటర్. ఆయన చెప్పిన విషయం గమనిస్తే బిజినెస్ గురించి అని చెప్పాడు, వ్యాపారం గురించి. గొప్ప వ్యాపారవేత్త కాబట్టి అంటాడు, he ought to think of the business day by day and dream of it by night. నీ వ్యాపారంలో కానీ పనిలో కానీ ప్రగతిని సాధించాలంటే యూ ought to think it day by day. దాని నుంచి ప్రతి రాత్రి నువ్వు కలలు కనాలి అని హెన్రీ ఫోర్డ్ చెప్పాడు. చార్ల్స్ డికెన్స్ అని రచించిన క్రిస్మస్ క్యారల్ అనే దాంట్లో ఒక క్యారెక్టర్ జేకబ్ మోర్లే, ఆయన ద్వారా ఈ మాట చార్ల్స్ డికెన్స్ పలికిస్తాడు. హీ క్రైడ్ అవుట్, ద క్యారెక్టర్ జేకబ్ మోర్లే ఇన్ క్రిస్మస్ క్యారల్స్ cried out, business. ఆయన వ్యాపారం కలవరించడం అనేది చార్ల్స్ డికెన్స్ ఆయనతో పలికిస్తాడు. అనగా మన వ్యాపారంలో కానీ పనిలో కానీ ప్రగతిని సాధించాలంటే యూ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్. యువర్ మైండ్ మస్ట్ బి ఆన్ ఇట్. Your inner being must be on it.
Your business agenda that meant the approval of our Heavenly Father. నీకు నాకు దేవుడు ఒక బిజినెస్ అజెండా పెట్టాడు. ఇట్ మే అప్రూవ్ బై గాడ్ ద ఫాదర్. Is that your agenda? The agenda sharing the gospel to the perishing souls. నశించిన ఆత్మలకు దేవుని వాక్యం ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి అని అజెండా, ఆ పని మీద నువ్వు ఉన్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. We must be about the Father's business. దేవుని పనులు దేవుని బిడ్డలు చేయాలండి, క్రైస్తవేతలు కాదు. కాబట్టి యేసు ప్రభు ఈ పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన మనకు మాదిరి. కాబట్టి దేవుని పనుల మీద ప్రతి వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు నీ పని నా పని జరిగిస్తాడు. ఫస్ట్ గాడ్స్ వర్క్, ఫస్ట్ గాడ్స్ బిజినెస్, దెన్ యువర్ బిజినెస్. ఈనాడు మన బిజినెస్ ముందుకు అయిపోయింది, దేవుని యొక్క బిజినెస్ అనేది వెనకబడిపోయింది. అలా కాకుండా దేవుని ఇంటి పని మీద మనం అందరి నిమగ్నమై ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవ శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతులు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ ఇంటి పనుల మీద ఉండాలి, దాన్ని ప్రక్కపెట్టి మా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీ పనులను మేమే చేయాలి. కాబట్టి మీ రక్తంగా కడగబడి కొనబడి ముద్రించబడిన మేము మా ప్రభువా ఈ పని మీద ఆసక్తి కలిగి నీ ఇంటి ఆసక్తిని భక్షిస్తున్నాం సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఈ పనులు మేము జరిగించుటకు ముందుకు సాగిపోటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్ర వాక్య వింటూ ప్రతి బిడ్డను దర్శించి దైవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.